ఇచ్చిన వాళ్ళ కోసం కాదు ఈ రీలు, అప్పులు చేసిన వాళ్ళ కోసం ఈ రీలు. అప్పు చేశారు, తప్పు చేశారు, చేసావు, అయిపోయింది. ఇలా మాట్లాడుతా ఉంటే నువ్వు ఇస్తావా అంటారు. బాధల్లో ఉన్నవాడికి ఆ పెయిన్ తెలుస్తుంది. మరి ఎందుకు తీసుకున్నావు? కోర్టు సూట్ వేసుకొని మాట్లాడమంటే మాట్లాడతారు. వాళ్ళు ఏమన్నా ఇస్తారా? ఎవడెందుకు ఇస్తాడు? నువ్వు కొత్త ప్రయత్నాలు వెతుక్కోవాలా. ఆ గూగుల్ ఒకటి ఏడ్చింది, చాట్ జీపీటీ ఒకటి ఏడ్చింది, ఫ్రీ. కొత్తగా వెళ్ళి వెతుకుదామే, లేదా కొత్తవి నేర్చుకుందామే. లేదంటే మేము పాత మనుషులం. ఇంకెంతకాలం పాత మనుషులం? అందరూ పాత మనుషులే. వాడెవడో అడాప్ట్ అయిపోతా ఉంటాడు, నువ్వు అడాప్ట్ అవ్వాలా. అంతేగాని మాకు ఇవన్నీ రాదు, పాత పద్ధతులే పెట్టుకొని పాత అప్పులు కట్టలేక కొత్త అప్పులు చేసుకుంటూ బ్రతకడం కాదు జీవితం అంటే. అడగద్దు మళ్ళీ. ఆ మార్గం ఎక్కడో ఏందో నడక్కో. ఎవరు చెప్పండి? అప్పుల కోసం ఎట్లా తలుపులు కొడతావు అందరిది, అట్లనే వెతుక్కోవాలి మార్గం. అప్పులు కొట్టేటప్పుడు మాత్రం వీలు కాకపోతే వాళ్ళని గుర్తొస్తుంది కదా, మార్గం కనబెట్టేటప్పుడు గుర్తురాదే. మీరు డిసైడ్ అయితేనే గెలవగలుగుతారు. అప్పులు ఇచ్చినోడు నిన్ను నమ్మి ఇచ్చాడు, వాడు ఎంత పెద్ద రౌడీ అవని, వాడు మనిషే. నువ్వు ఏ రోజు వాడితో మాట్లాడలేదే, వాడినే దబాయిస్తావు కాల్ చేసి. అప్పులు ఇచ్చినోడిని దబాయిస్తే వాడి కోపం రాదు. ఇచ్చినావులే పెద్ద అప్పు అట్లా అనకు. నీ అవసరానికి వాడు ఇచ్చాడు. కరెక్ట్ గా మాట్లాడు, అర్థమైనట్టు మాట్లాడు. ఏ ఒక్క రోజన్నా ఒక డీసెంట్ అప్రోచ్ వాళ్ళతో చేసావా? చేసుండవు. ఎందుకు? మనకి వెంటనే భయం వచ్చేస్తుంది. అమ్మో వీడు అడిగేస్తాడు, వాడు అడుగుతాడు, వాడు అర్థం కూడా చేసుకుంటాడు. క్లీన్ గా మాట్లాడాలి, క్రిస్ప్ గా మాట్లాడాలి. అర్థం చేసుకొని ఈ రోజు నుంచే కొత్త ప్లాన్, కొత్త స్ట్రాటజీతో ముందుకు రండి. ఇదే పేజ్ లో టిప్స్ అండ్ ట్రిక్స్, బిజినెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి. 365 అప్డేట్స్ ఉంటుంది. దాంట్లో ప్రతిరోజు నా వాయిస్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంది కూడా అంటూ ఉన్నారు. థ్యాంక్ యూ.